రైట్. తిరుపతిలో రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. బాలికను ప్రసన్న కుమార్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. ప్రసన్న కుమార్కు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికపై ప్రసన్న కుమార్ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో న్యాయం కావాలంటూ పిఎస్కు బాధితులు చేరుకున్నారు. బాలిక ఫిర్యాదుతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రేణిగుంట రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికపై ప్రసన్న కుమార్ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో న్యాయం కావాలంటూ పిఎస్కు బాధితులు చేరుకున్నారు. బాలిక ఫిర్యాదుతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రేణిగుంట రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న మనకు రేణిగుంట మండలంలో జరిగినటువంటి అమ్మాయి పైన జరిగినటువంటి దురాచారానికి కానీ అత్యాచారానికి కానీ సంబంధించిన కేసు విషయానికై ప్రగతి ఎన్జిఓ తరఫున మేము ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మన సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మనకి ఎంత అవగాహన మనం సమాజంలో ఎంతమందికి ఎంత అవగాహన కల్పించినా సరే ఇటువంటి దురాచారాలు పెరగడం పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నాము. చట్టాలన్నీ ఎన్నో చట్టాలు మనం రూపొందించినా సరే శిక్షలు సరిగా అమలు కాకపోవడం వల్ల ఇటువంటి నేరస్తులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. కనీసం ఈ రోజు నుంచైనా సరే మన ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగకుండా, పిల్లల మీద అత్యాచారాలు జరగకుండా తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రగతి సంస్థ తరఫున మరియు మన ఐసిడిఎస్ సూపర్వైజర్ మేడము మిగిలిన ఆఫీసర్లు కూడా వచ్చారు. అందరి తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎఫ్ఐఆర్ అయింది సార్, ఎఫ్ఐఆర్ అయింది. సార్ కూడా చెప్పారు ఎఫ్ఐఆర్ అయ్యి కూడా నిందితులను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. వాళ్ళని రైట్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రేణిగుంట మండలంలోని కరకంబాడిలో ఒక లాంటి షాప్ నిర్వహిస్తున్న ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పక్కనే ఉన్న ఒక హోటల్లో పనిచేస్తున్న విజయ అనే ఆయనకి ఆమె కూతురు అక్కడ తరచూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రసన్న కుమార్ తరచూ అక్కడికి వస్తుంటే అమ్మతో మంత్రాలు పెట్టుకున్న అతను తన కూతురు పోయిన మైనర్ బాలిక అయిన అమ్మాయి లైంగికంగా వేధించి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి విజయ రేణిగుంట పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసింది. రేణిగుంట పోలీసు అదుపులో తీసుకుని అంటే పోక్సో కేసు నమోదు చేశారు. అయితే దీనిపైన తీవ్రంగా మహిళా సంఘాలు కూడా ఎంతగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఒక మైనర్ బాలికపై ఇటువంటి గతంలో కూడా రేణిగుంట మండలంలో ఇటువంటి చాలా ఘటనలు చోటు చేస్తున్న నేపథ్యంలోనే అతనిపై తీవ్రంగా ఆ కేసు పెట్టాలని చెప్పేసి కూడా మహిళా సంఘాలంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రేణిగుంట పోలీసులు ప్రసన్న కుమార్ పై పోక్సో కేసును అంటే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇటువంటి ఘటనలు అంటే తరచూ తిరుపతి జిల్లా కావచ్చు, అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వ్యాప్తంగా తరచూ జరుగుతున్న నేపథ్యంలోనే ఇక మహిళా సంఘాలు కావచ్చు, మరోపక్క దీనికి సంబంధించిన వాళ్ళు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇది దారుణ ఘటన అని చెప్పవచ్చు. మైనర్ బాలిక అనేటువంటి ప్రసన్న కుమార్ అనే వ్యక్తి తన తల్లి వద్దకు వెళ్ళి తల్లి కూడా హోటల్లో పనిచేస్తుంది. ఇందులో భాగంగానే ఆ పక్కనే లాంటి షాప్ నిర్వహిస్తున్న ప్రసన్న కుమార్ తన కూతురు మైనర్ బాలిక అయిన కూతురును లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం, మరోపక్క తల్లిని గమనించడంతో ఒకసారిగా పోలీస్ స్టేషన్ కి పంచాయతీ చేరింది. పోలీస్ స్టేషన్ లో తన తల్లి ఫిర్యాదు చేయడంతో నమోదు చేసి అంటే పోక్సో కేసు నమోదు చేసి అతని అదుపులో తీసుకున్నారు అని. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.